ఎంతో శ్రద్ధగా మీరు ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి కూడా ఎంతగానో మరి సంతోషంగా ఇక్కడ ఉన్నందుకు కూడా వందనాలు. అయితే మేము వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ అంతా నిండిపోద్ది అనుకున్నాను. నేనైతే తొందరగా మొదలు పెట్టేయచ్చు, చాలా విషయాలు మీతో మాట్లాడాలని చాలా వాక్యం అయితే ప్రిపేర్ అయ్యాను. మనకైతే టైం లేదు, చలిగాలి, పిల్లలు కూడా వణుకుతూ ఉన్నారు, అందులో భోజనం టైం అయిపోయింది కాబట్టి మనం త్వరగా ముగించుకోవాలని నేను అయితే వాక్యం అయితే చెప్పట్లేదు, కానీ చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు పాప భరతనాట్యం వేసింది కదా, ఇదే భరతనాట్యం విజయవాడలో నేర్పిస్తే మేము మా పిల్లలకి నెలకి 2000 కడతామండి. ఇదే భరతనాట్యం టీచరు మా పేట మొత్తానికి కూడా ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి బ్రాహ్మలు. అయితే ఈ భరతనాట్యం నేర్పించినందుకు 2000 కడతాము. మరి ఆ పాప వారం కూడా మరి సండే క్లాస్ టీచర్గా వస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి మీ పిల్లల్ని పంపించి ఎంకరేజ్ చేయండి పిల్లలకి. నాకు 6 పిల్లలు చెప్పింది కదా మా పాప, అందరిని ఎంకరేజ్ ఇలాగే చేశాను నేను. చర్చికి వెళ్ళండి, బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారని చెప్పేదాన్ని వాళ్ళకి. అలా అలవాటు చేశాను మా పిల్లల్ని, చిన్న పిల్లల కాడి నుంచి కూడా. అయితే ఈ చర్చికి వచ్చినప్పుడు, ఈ చర్చికి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించిందంటే, వాళ్ళ నాన్నగారు హిందూ. అయితే నేనేం చేశానంటే, ప్రతి సంవత్సరం అంటే కోత పండుగ వస్తుంది కదా, కోత పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దశం భాగాలు ఇవ్వండి అని అంటుకుంటారు కదా, మన దశ భాగాలు తీసుకెళ్తాం. అయితే పాస్టర్ గారు చెప్పే వాక్యం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేదంటే, దశం భాగాలంటే మీరు కోసిన పంట కాదు, లేకపోతే దశం భాగాలంటే మీరు తెచ్చిన జీతం కాదు, మీ గర్భాన పుట్టిన బిడ్డలు, స్త్రీ కానీ ఆడబిడ్డ కానీ మగబిడ్డను కానీ దేవుని సన్నిధికి ఇచ్చేయండి, అది దశం భాగం వద్దని చెప్తా ఉండేవాళ్ళు. నేను ప్రతి సంవత్సరం మీకులాగా చర్చికి వెళ్ళేదాన్ని. అయ్యో ఎలాగా మరి ప్రథమ పుత్రుడు అంటే నాకు మరి ఎలాగా, ఆయన చూస్తే హిందూ, మరి సేవకంటే అడిగితే నన్ను కొడతాడేమో తిడతాడేమో చాలా భయపడేదాన్ని అండి. అయితే చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఆలస్యమైతే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు, మనందరికీ తెలుసు కదా, మీరందరూ ప్రార్థన ఫలితం ఎంతో పొందుకొని ఉంటారు కదా. అయితే నా పెద్ద కుమారుడు ఒక రోజు వచ్చేసి, నేను దేవుని సేవకి వెళ్ళిపోతున్నాను అన్నాడండి. ఇంకంతే, మా ఇంట్లో యుద్ధమే. ఇంకా ఆయనకేమో యేసుక్రీస్తు తెలియదు, యెహోవా తండ్రి తెలియదు. అయినప్పటికీ కూడా మా పెద్దోడు దేవుని సేవకి వెళ్ళిపోయాడండి. రెండవదికి మా పాప, మరి నా కుమారులు 3 లాయర్లు. అయితే ఇట్లాగే క్యారల్స్కి మా పాస్టర్ గారి ఇంటికి వచ్చారు. మా పాస్టర్ గారి ఇంటికి వస్తే మేము ఇంకా ఏదో నాకు కలిగింది స్నాక్స్ ఇచ్చి చందా పెట్టాను. ఈలో మా రెండో కోడలు వచ్చింది, ఆమె లాయరే. వచ్చి అత్తమ్మ నేను కూడా కానుకిస్తాను అంది. సరే ఇవ్వమ్మ అన్న 500 ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ పండుగలన్నీ జనవరి అంతా అయిపోయిన తర్వాత, అత్తమ్మ నాకు అసలు రూపాయి లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బ్యాంకుకి వెళ్ళాను, లోన్ అడుగుతుంటే ఇవ్వట్లేదు అత్తమ్మ అంది. ఎందుకు ఇవ్వట్లేదు అమ్మాయి అన్న, నువ్వు వచ్చి మాట్లాడు అంది. నేను బ్యాంక్ మన దగ్గరికి వెళ్ళా. ఏంటండి అంటే, వాళ్ళ అమ్మగారికి అనమాట లోన్, ఆమె రైల్వే పెన్షన్, నెలకు 40,000 పెన్షన్ వస్తుంది. అయితే ఎందుకు ఇవ్వట్లేదంటే, ఆమె పనిష్మెంట్ ఉంది అందుకే మేము లోన్ ఇవ్వట్లేదు అన్నారు. నేనేమన్నానంటే, ఆవిడ ఎదవరాలండి, భర్త చనిపోయి ఉన్నాడు, మీరు ఎన్నో అప్పుల్లో ఉందో తను, మీరు ఇప్పుడు ఆదుకోకపోతే ఎలాగని కొంచెం ప్రోత్సాహంగా మాట్లాడి నేను లోన్ ఇప్పించానండి. ఆమె ఎంత ఇచ్చింది దేవుని సన్నిధిలో? 500 ఇచ్చింది కదా. ఆమెకు లోన్ ఎంత వచ్చింది తెలుసండి? 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఎంత అద్భుతకరమైన దేవుడు అండి, చాలా మంచి సాక్ష్యం కదా ఇది. అంతేకాదు, మేము చర్చికి వెళ్ళినప్పుడు, మా చర్చి కూడా దీనికంటే పెద్దదే కానీ స్లాబ్ వేసి ఉండేది, బాగుంటుంది మా చర్చి కూడా. అయితే మాకంటే వెనకాల ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చి ఏం చేశాడంటే 3 అంతస్తులు కట్టేశాడు మాకు కొంచెం దూరంలో. ఇక మా వాళ్ళకి ఇంకా వచ్చేసింది, మా సంఘస్థులకి మనం కూడా 3 అంతస్తులు వేయాలన్నారు. డబ్బు లేదుగా, ముందు మొదలు పెడదామన్నారు. వాళ్ళ దగ్గర ఎంత ఉంది? సంఘ పెద్దల దగ్గర బ్యాంకులో 25,000 ఉన్నాయి. అయితే మరి 3 అంతస్తులు ప్లాన్ చేశారండి. అయితే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇస్తే అయిపోద్ది, అవ్వదు కదా. మరి మా కుటుంబం దగ్గర మేము 25,000 ఇచ్చాం. అలాగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబాల తరఫు నుంచి ఇస్తే అండి, ఇప్పుడు మా మందిరం ఎలా ఉందంటే చూడడం ముచ్చటి అనమాట. అసలు మందిరంలోకి వెళ్తే రాబుద్ది అవుతుంది నాకైతే, అంత పాలిష్ రాయి, ఏసీలు. అక్కడికి వెళ్ళామంటే, చర్చిలోకి వెళ్ళి కూర్చున్నామంటే ఎంత అందమైన మందిరం. దయచేసి మీరు కూడా, మరి ఎన్నో సంవత్సరాలు అవుతుంది చర్చి కట్టి ఇక్కడ, అసలు చూడండి అసలు ఎలా ఉంది. నాకైతే చాలా బాధగా ఉంది. మీరందరూ దయచేసి, స్త్రీలు కీర్తనలు 68వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే, స్త్రీలు సైన్యంగా కూడుకొనుడి అని ఉంది. ఈ రోజు రాసిన వాక్యం అండి అది, కొన్ని వేల సంవత్సరాల కింద రాసిన వాక్యం అది. అయితే స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. మీ కుటుంబాల్లో మీ భర్తలు ఏది చెప్పినా చేస్తారు కదా. అలాగే దేవుని మందిరానికి దయచేసి చెప్తున్నా, మీరు ఎంతైతే మీరు అంటే మీరు శక్తి కొలది మీరు ఇవ్వమని మేము చెప్పట్లా, మీకున్న దాంట్లోనే
రూపాయలు ఉన్నాయి అనుకోండి, ₹1 తీసి పక్కన పెట్టండి. ఈ రకంగా మీరు చేస్తే మీ కుటుంబాలు ఎంత అభివృద్ధి అవుతాయంటే నేను చెప్పలేని మాటల్లో. ఎందుకంటే నేను 6 పిల్లల్ని పెంచాను. నా భర్త గారికి రైల్వే ఆఫీసర్ అయినప్పటికీ అప్పటికి జీతం లేదు, ఎక్కువ జీతాలు లేవు, తక్కువ జీతాలు. ఎంత నేను ఇరకాటంలో పడి ఉంటానో ఆలోచించండి. పిల్లలందరినీ చదివించుకున్నాం. అయితే ప్రతి విషయంలో దేవుడు మాకు సహాయం చేశాడు. అలాగే మరి నేను మరలా మరి పాస్టర్ గారు పోయిన సంవత్సరం కొండపర్వంలో మమ్మల్ని పిలిచినప్పుడు అక్కడ చాలా రీతిగా జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే ఇక్కడికి రాగానే మందిరం చూడగానే నాకు చాలా బాధ వేసింది అనమాట. కాబట్టి మీరందరూ కూడా స్త్రీలే ముందుకు రావాలండి, ఒక్క అడుగు ముందుకు వేయండి. దయచేసి చెప్తున్నా, మీ పిల్లల్ని ప్రతి వారం పంపించండి. ఎందుకంటే మరి రోడ్ల మీద తిరిగి ఆడుకొని తిట్టుకోవడం కొట్టుకోవడం అది మంచి పద్ధతి కాదు పిల్లలకి. మరి సండే క్లాస్కి వస్తే మంచి మాటలు నేర్చుకుంటారు, మంచి డ్యాన్స్ పాటలు ఇవన్నీ ఉంటాయి. మరి కాబట్టి మీరు అందరూ కూడా పంపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మరి నేను హాస్పిటల్ నుంచి ఈ రోజుకి 5 రోజులు అండి ఇంటికి వచ్చి. ఎందుకంటే నాకు గ్యాస్ పట్టేసి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఎకో టెస్ట్ యాంజియోగ్రామ్ చేశారు. నేను చాలా బలహీనంగా ఉన్నా, చాలా చాలా ఈ నరాలన్నీ మైక్ కూడా పట్టుకోలేకపోతున్నా, చాలా నొప్పి వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ నాకు. కానీ మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారు నా గురించి చాలా ప్రార్థన చేశారు అబ్బాయి. మరి ఈ ప్రార్థన ఫలితం ద్వారా నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నా. మీరు ఏం చేస్తారంటే ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ కుటుంబాలు చాలామంది ఉంటారు కదా, మీ వదిళ్ళు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి, 1 నిమిషంలో 1 గంటలో మీరు చేయగలరు ఈ పనులన్నీ. ఎవరన్నా జగన్ వస్తున్నాడు మీటింగ్ రండి 200 ఇస్తామంటే వెళ్తారు కదా. అలా విజయవాడలో వెళ్ళి 2 చనిపోయారండి, లేడీస్ 2 చనిపోయారు. అలా వెళ్ళి 200 కోసం ఆశపడి, భోజనం కోసం ఆశపడి చనిపోయారండి. కానీ దేవుని మందిరానికి వస్తే ఎన్ని దీవెనలు పొందుకుంటామో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. చప్పట్లు కొడుతూ తల్లిగారి మాటలకి దేవుని నామాన్ని మహిమపడదాం. రైట్, సంతోషం. ముగించుకుందాం. అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కారణం, ఇప్పటి వరకు మీరందరూ చాలా ఓర్పుతో సహనంతో ఈ సౌండ్ సిస్టమ్ పెట్టిన ఎవ్వరు కూడా అభ్యంతరం పెట్టలేదు. కారణం, గ్రామానికో మంచి జరుగుతుంది, ఊరికో మంచి జరుగుతుంది, మన ప్రాంత నివాసులకో మంచి జరుగుతుందన్న ఉద్దేశం చేత మీరందరూ చాలా ఓర్పుతో సహనంతో ఈ కార్యక్రమానికి సహకరించారు. అందుని బట్టి గ్రామస్తులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ఎవరైనా ప్రార్థనకు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. నీతియుక్తమైన ఒక మంచి వర్తమానం, దేవుని సందేశాలు విని ఏ కొరతున్నా కుటుంబంలో ఏ హీనత ఉన్నా దేవుడు దర్శిస్తే అద్భుతాలు జరుగుతాయి. కనుక రండి, మంచి మాటలు మనం నేర్చుకుందాం. కనుక మీరందరూ వస్తారని నేను నమ్ముతున్నాను. మన గ్రామం మార్చబడాలి. ఎందుకంటే మీ పిల్లల్ని ఇప్పుడు నడిపించే విధానమే రేపటి దినాన మీ గ్రామంలో మంచి మంచి ఉద్యోగస్తులను తీసుకొస్తుంది. ఆమేన్. నేను మీ ప్రాంతంలో చాలా మంది ఇళ్లకు వచ్చాను. 2 తరాల మనుషులను చూశాను. తండ్రి తాగుతూనే ఉన్నాడు, పిల్లలు కూడా తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా తాగే పరిస్థితికి ఈ గ్రామం తీసుకురాకూడదని మేము ప్రయాసపడుతున్నాం. కనుక 2 జనరేషన్స్ చెడిపోయి ఉన్నాయి. కనుక మిగతా వాళ్ళు ఇప్పుడు రాబోతున్న ఈ పిల్లలకి ఒక చెడ్డ తరంలోకి మీరు తీసుకురాకూడదని నా ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మేము తెలియజేస్తున్నాం. కనుక ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేద్దాం. ఈ మల్కారం ప్రాంతంలోకి మంచి మంచి ఉద్యోగస్తులు, కలెక్టర్స్ రావాలి, ఐఏఎస్లు రావాలి, ఐపీఎస్లు రావాలి. రావాలా లేదా? రావాలి. మన గ్రామం అంతగా దీవించబడాలి. కనుక అలాంటి పరిస్థితులు రావాలంటే ఒక మంచి ఉద్దేశాలతో పిల్లలు ఎదగాలి. కనుక వాళ్ళు ఎదగాలంటే అది ఊరికనే రాదు. ఖచ్చితంగా ఒక మంచి మాటలు విత్తనాలు వేయాలి వాళ్ళ హృదయాల్లో. కనుక ఎంత కార్యక్రమానికి ఎంత పాటుపడిన మా సంఘ బిడ్డలు, ప్రియ సహోదరులు అశోక్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంతో ప్రయాసతో బాధ్యతలు తీసుకుంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మం గారు ఒక్కసారి వేదిక మీదకి వస్తారు. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన ముగించుకుందాం. మా సహవాస సేవకులు ప్రసాద్ గారు కూడా వేదిక మీదకి వస్తారు. మా తల్లి గారు ప్రార్థన చేస్తారు, ప్రమీలమ్మ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. Yes,
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకుని ఈ ప్రార్థనకి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మీరు నడిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏ విధము చేతనైనా మేము క్రీస్తు కొరకు అనేకులను సంపాదించాలని ఈ ప్రయాసలో గ్రామస్తులు, సంఘస్థులు, యవన బిడ్డలు, పసిపిల్లలు, ప్రభువా, స్త్రీలు కూడా ఏకీభవించారు. దూరం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా ప్రభువా మాతో సహకరించడానికి మీరు కృప చూపించారు. ఎత్తుబడిన ప్రతి మాటలు ఈ గ్రామంలో పసిబిడ్డల్లో పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా. ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక నుంచైనా నాయన పుడుతున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈ జనరేషన్ అయినా మార్చబడినట్లు ప్రభువా మీ సన్నిధిలో ఈ గ్రామం దీవించబడినట్లు సహాయం చేయండి. ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.